మరి లక్ష్మణ్ గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు. రామచంద్రం గురుం శిష్యం శాంతానందదీక్షితం ద్వైదోషరహితం పూర్ణం నరసింహరావార సద్గురుం భజే శ్రీమద్గౌరీ సమశాంతాదేశ్వరామ్యం శ్రీ బిజ్గామ నరసింహరావు రాజయోగి ధర్మపత్ని కులోత్తమ శ్రీరామచంద్రం గురుం శిష్యం విద్యానందదీక్షితం సర్వసులక్షణ శోభితం శ్రీ విశ్వనాథం గురుం భజే శ్రీమద్గౌరీ సమ సరస్వతీదేశ్వరామ్యం శ్రీ విద్యానంద విశ్వనాథ ధర్మపత్ని కులోత్తమ అస్మద్గురుసమారంభాం కృష్ణశాంతిమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురుపరంపరం వందే సద్గురునాయకం సృజుతం వందే దయావానిదం వందే శుభ్రమణోజసనం వందే తిరుముక్తాత్మకం వందే సర్వదిగంత విష్ణోదయ విష్ణు శాంతిపదం వందే నిశ్చల పౌర్ణబోధఫలదం వందే ప్రమోజ్వలం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తస్యమస్య ఆదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హృత్పుండరీకమధ్యస్థం సకలాజ్ఞానసంస్థం ధ్యాయామ్యం సదాపత్యా సకలాభీష్టదాయకం. శ్రీమతి సరస్వతీదేవి శ్రీమతి శాంతాదేవి సమేత శాంతానంద శ్రీరామ నరసింహరావు రాజయోగి స్వగురు శ్రీమతి సరస్వతీదేవి సమేత విద్యానంద విశ్వనాథ రాజయోగి స్వగురు పరమగురు పరమేష్ఠ గురు సద్గురు జగద్గురు నిజగురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురునకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి. జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. అంటే నా గురించి కొంచెం చెప్పుకుంటారంటే మీకు తీసుకున్న విలాసం తెలియదు కదా, నా గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుంటారు. అంటే మాది సొంత ఊరు ఇక్కడ గజ్వేల్ దగ్గర బెజ్గాం అని ఉంది. గజ్వేల్ మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటా. గజ్వేల్ మా ఊరు, గజ్వేల్లో ఉంటాము. అయితే మా తల్లిదండ్రులు అప్పటి నుంచి ఈ పరంపరలోనే ఉన్నారు. ఒక 20-25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా ఈ పరంపరలో ఉన్నారు. అయితే అచల పరిపూర్ణ బోధనలే ఉన్నారు వాళ్ళు కూడా. మేము కూడా అప్పుడు అంటే మేము చదువుకునే స్థాయిలో ఉన్నప్పుడు ఇంకప్పుడు బాల్యం వివాహం కవర్ 4 ఉంటాయి అప్పుడు చేస్తున్నాము. అయితే ఈ బోధ అంటే మా తాత అమ్మమ్మకు చాలా ఉండే. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మా అమ్మ నాన్నకి ఇప్పించారు, మా అమ్మ నాన్న మాకు ఇప్పించారు. దీని గురించి అందరికీ తెలియదు కదమ్మా. ఇప్పుడు మామూలు జనంలో భక్తి అంటే వెంకటేశ్వర గుడి, సాయిబాబా గుడి, ఎక్కడో ఏ గుడికో ఒక దగ్గర పోతుంటారు, అన్ని గుళ్ళ కోసమే వెళ్తుంటారు. కానీ ఈ అచల పరిపూర్ణ తత్వం గురించి గురువు వెళ్ళాలంటే కొంచెం పూర్వ సుకృతం ఉంటేనే కుదురుతుంది. ఎందుకంటే గురువు అనే వాళ్ళు చాలామంది లక్షల మంది గురువులు ఉన్నారు, లేరని కాదు. కానీ ఆ గురువు కోసం తెలుసుకోవాలన్న తపన అందరికీ ఉండదో లేదో, అందరికీ ఉండదు కదా. అట్లా మనకు పూర్వజన్మ సుకృతం వలన ఈ గురువు బోధ వినాలని మనకు అనిపించింది. ఇప్పుడు మన భారతదేశంలో 140 కోట్ల పైన ఉంది. అందులో ఎంతమంది దీనికోసం తాపత్రయపడుతున్నారు? ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నారు, ఆశ్రమంలో వచ్చారు ఎంతమంది, 50 మంది 60 మంది వచ్చారు, 100 మంది వచ్చారంతే. కానీ ఇంతమందికి అవసరమా? ప్రతి వారికి అవసరమే. అమ్మ సరిగ్గా రావట్లేదా? తగ్గించాలా? దగ్గర పెట్టుకోవాలి, రీసౌండ్ వస్తా అనుకుంటున్నాను లేదా? అయితే ఏంటంటే ఈ కోరిక కలడమే ఎంతో కష్టం మనకు. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి, ఇటువంటి గురుబోధ దొరకడం చాలా కష్టం. అంటే మీరు ఏముంటారు, నాకు అనుభవం చెప్తున్నాను, మీకు తెలుసు గురుబోధ గురించి తెలియకుండా ఏం లేదు. కాకపోతే నా అనుభవం ఏంటంటే ఇది తెలుసుకోవాలంటే చాలా కష్టమైన పని. తెలుసుకున్న తర్వాత మంచి గురువు దొరకడం కూడా మన అదృష్టం ఉండాలి. మంచి గురువు దొరికినా చెప్పేవాళ్ళు ఉండాలి. మంచి గురువులో కూడా సాధన చేసి ఆచరింపజేసేవాడు ఆచారి. గురువులలో చాలా రకాల గురువులు ఉంటారు, వాళ్ళు ఆచరణ చేసి మనం చెప్పడమే ధర్మం. ఎందుకంటే చెప్పడం కూడా చేయడం కూడా ధర్మం కాదు. అట్లా వస్తలేదమ్మా? వస్తుందా? అదే అక్కడ సౌండ్ రాలేదు. అదే ఆచరింపజేసేవాడు ఆచార్యని అన్నారు కదా. ఎందుకంటే గురువుకు తెలిసి ఉంటాయి, తెలివయని కాదు, కానీ ఆచరణ చేసేది కూడా ముఖ్యమే. మా గురువుగారు చెప్పే మాట మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎంత తెలుసుకున్నది కాదు, నడకలో రావాలని చెప్తాడు. ఖచ్చితంగా తెలుసుకున్న జ్ఞానం తలకాయప్పుడు మేము గురికి వెళ్ళాము, మేము మంత్రం చేశాము, జపం చేసాము, పూజ చేశాము, ఎన్నో అన్నీ చేస్తామని చెప్తారు. కానీ అది కాదు, ఆయన చెప్పిన దాంట్లో మనకి ఎంత పట్టింది, మనం ఎంత ఆచరణ చేస్తున్నామో అది ఖచ్చితంగా చూసుకోమని చెప్తాడు. ఎందుకంటే నీ మనసు ప్రపంచ విషయాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా ఎవరికైనా మొదలనుకుంటా. ఎందుకంటే సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఘోర సంసార బాధపడలేక తన పుణ్యోదేమన గురువును గాంచి
నురతర భక్తి శరణను మొక్కి బోధా చెయ్యం పురుష మాపోంట్లకు సాధించదని ముఖ్య పలికి సాధనికని చెప్పి అన్నర్థం ఉంది. మీకు కూడా ఎన్నట్టు గురువులతో మీరు నేను చెప్తున్నాను. ఎందుకంటే సాధన సంపత్తి సాధకుడు అని అన్నాడు అంటే సాధన చేసిన వానికి తెలుస్తుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క జన్మ వచ్చింది కాదు కదా, మరి ఆకల్ప జన్మ కోటినాం యజ్ఞవత తపక్రియ తా సర్వ సఫలాదేవి గురు సంతోష మాత్రత అని గురుగీతలో ఉంది. అంటే ఎన్నో కల్పాలు ఎన్నో జన్మల నుంచి వచ్చే జన్మ ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఇప్పుడు ఈ తల్లికి మనం పుట్టినాం తల్లిదండ్రులకు మనం పుట్టినాం అనుకుంటున్నాం, కానీ ఎన్నో జన్మ నుంచి వచ్చింది. అంటే మనకు మా అమ్మ చెప్తున్న చిన్నప్పుడు ఎన్నో సముద్రాల పాలు తాగిన బిడ్డ, ఎంతమందో తల్లి తండ్రి అన్నాము, అందరూ పోయినారు, మనం కూడా పోయినాము, సముద్రాల పాలు తాగామంట. సముద్రం మామూలు విషయం కాదు కదా. అంటే అన్ని జన్మల నుంచి పుట్టుకుంటూ వస్తున్నాం, పుడుతున్నాం పునరభిజననం పునరపన్నం, పుడుతున్నాం సస్తున్నాం. దేనికోసం పుడుతున్నాం, దేనికోసం పడుతున్నాం. నేను చదువుకున్న వయసులో మా అమ్మని అడిగిన, మా అమ్మని ఏమడిగినంటే ఒక 20 ఏళ్ళకి తీసేది, అమ్మ జన్మ వచ్చింది, మానవుడి పుడుతున్నాడు, ఇప్పుడు నువ్వు నేను నీకు తల్లిది, నువ్వు నాకు కొడుకు అన్నావు, అక్కలు ఉన్నారు నేనున్నా, అయిపోయింది. పుడుతున్నాము, పెరుగుతున్నాం, పెళ్ళి చేస్తున్నాం, పిల్లల్ని అంటున్నాం, ముసలు ఎత్తున్నాం, పోతున్నాం, ఇంతేనా అంటే గురువు పలికిచ్చింది. మా అమ్మని అడిగిన జన్మ అంటే ఇంతే, దీంట్లో ఏమి ఉందమ్మా, దీని అర్థమైంది మా అమ్మని అడిగిన నేను. అంటే అమ్మ అన్నది ఉన్నది, దీని విషయం ఉన్నది. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్తేనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే పరిపూర్ణ గురువే మనకు చెప్పే సమాధానం ఇది. అట్లా అన్నప్పుడు నాకు అనిపించింది అన్నట్టు ఏదో తెలుసుకోవాలని ఏదో ఉంది. అప్పుడు ఆ గురుమూర్తి లోపల నుంచి పలికిచ్చాడు, అదే మనం చేసేది ఏం లేదు, అట్లా అనిపించింది. అట్లా చూసిన తర్వాత మాకు ఉపదేశం 2000 సంవత్సరాలు ఇప్పించారు. ధర్మం తెలుసుకున్నాం 2000లో. తెలుసుకున్నప్పుడు మా గురువుగారు కొంచెం పెద్ద మనిషి అయ్యాడు అప్పటికి, ఆయన ఒక 75-80 ఏళ్ళు ఉంది. ఇంకా అప్పుడు చెప్పే 70 ఏళ్ళు అంటే అంత చెప్పడం అంత సరిగా రాలేదు. ఇంకా రాకుండా మళ్ళీ ఇంకో గురువు అని చెప్పి మేము ఏం చేసామంటే అప్పుడు ధర్మం తెలుసుకున్నాము. అయితే విశ్వనాథం ఆరుగుండ విశ్వనాథం గారు అని చెప్పి మాకు నిజామాబాద్లో గురువు అయినా. అయితే వాళ్ళకి ఈ గురువు మా గురువు అందరూ రామచంద్రయ్య గారు అని చెప్పి నరసాపురంలో పెద్ద గురువు ఉన్నాడు. పరంపర గురువులు ఉంటారు కదా. అయితే ఈ మా తీసుకున్న గురువు ప్లస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బోధ తీసుకున్నాము, ఆరుగుండ విశ్వనాథం ఉన్న ఐక్యమైండు, ఆయన కలిసి ఆ గురువు గారికి వెళ్ళారు. అయితే అప్పటి నుండి ఈ సాధన అందరికి వచ్చిన తర్వాత అయితే 2000లో ఏం కృషి చేయలేము మేము. 2015లో మళ్ళీ తీసుకున్నాం. అంటే గురువు మార్చొద్దని అన్నారు, కానీ ఆ గురువు లేడు. మరి బోధ ఎవరు చెప్పాలి మాకని మాకు బాధ అనిపించింది అన్నట్టు. మేము కూడా మందిరం కట్టుకున్నాం. మా గురువుగారు ఒక 7 మందిరాలు కట్టించాడు. ఇట్లే 7 మందిరాలు ఇప్పుడు తెలంగాణ జిల్లాలో ఆంధ్రలో కలిసి 7 మందిరాలు ఉన్నాయి. అయితే మాది కూడా ఇక్కడ షాలిపేట అని ఇక్కడ శంకరంపేట దగ్గర మందిరం ఉంది. అక్కడ కూడా పౌర్ణమి పూజ చేస్తారు. మా గురువు ఉన్నాడు. ఇప్పుడు ఈ గురువు ద్వారా కూడా విచారణ చేసుకుంటాం మేము. ఒక 2015 అంటే 9 ఏళ్ళు విచారణతో విన్నాము. అలా రోజు రికార్డ్ చేసుకున్నాము. ఆయన చెప్పిన మాటలు పాటలు అన్నీ రాసుకున్నాము, చదువుకుంటున్నాము, అదే కృషి చేస్తున్నాం. అయితే కృషి చేస్తున్నాం, కానీ ఎంత చేసినా ఇది అయిపోయేది కాదు. పుట్టినందుకు గురుచరణం పట్టినందుకు తప్పకుండా ఇది చేయాల్సిందే. అదే విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు అందరికీ అంతా ఉండదు. అయితే దీని మనకు కావాల్సిన ముఖ్యం ఏంటంటే జన్మరాహిత్యం కావాలని గురువుని మనం పట్టుకున్నాం. ఏంటంటే తను మన ధనములు గురువుకి అర్పిస్తామని మనం అంటాం. తను మన ధనములు అర్పించడం అని చెప్పి అంటున్నాం. అయితే మనం విచారం చేసుకోవాలా, మనం చేసిన మాట ప్రకారం ఉన్నామా, నడుస్తున్నామా? గురువు ఏం చెప్తాడు, ధర్మంగా నడవాలి, ధర్మంగా చేసుకోవాలి, చెప్పిన దానికి ధర్మంగానే ఉండాలి, గురువు చెప్పిన మాట పాటించాలి, గురువాక్యం యథాతథ. అయితే అట్లా నడుస్తున్నామా చూసుకోమని మా గురువు చెప్తాడు. సాధన చేయమని చెప్తాడు. సాధన అంటే ఇప్పుడు మా గురువు అయితే మాకు జపం చాలా చేయమని చెప్పాడు, మంత్ర జపం చాలా చేసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే మనశ్శుద్ధి, మనకు మలము ఆవరణ విక్షేపణ 3 ఉంటాయి. ఈ 3 దోషాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అయితే ఇవి పోవాలనే ఉద్దేశంతో అంటే మంత్రశుద్ధి ద్వారానే పోతే, మంత్రం ఎక్కువ చేస్తేనే లోపల ఉన్న మన అంతకుముందు మనకు ఉంటాయి కదమ్మా, ఆగామి సంచితం ప్రారంధం. ప్రతి వ్యక్తికి 3 ఉంటాయి. ఇప్పుడు ప్రారంధం అంటే నడిచేది, ఆగాం అంటే ఇంతకుముందు చేసుకునేది, సంచితం అంటే అప్పుడు ఉన్నది చేసుకున్నది ఆగింది అది. ఎందుకంటే ఆ జన్మలో ఏది చేసినామో మంచిదే ఉంటుంది, చెడైనా ఉంటుంది, అది తీసేసుకోవాలా. ఇప్పుడు ఈ ప్రారంధం అనుభవిస్తున్నాం, ఇలా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకేం చాలామంది అంటే మన భక్తులు కోరుకుని మామూలుగా ఏమంటారు, ఎవరైనా సుఖమే కావాలనుకుంటారు. నాకు ఏదో కూడా పోయినా మాకు సుఖమే నాయన, మాకు మా పిల్లగాడు మంచిగా చదువుకోవాలి, మా బిడ్డ పాస్ కావాలి, పెళ్లి దొరకాలి, మాకు మంచి ఆస్తులు ఇవ్వండి, మాకు అన్నీ ఇవ్వాలి, అన్నీ కోరుకుంటారు. ఎవరు మంచిగా కోరుకుంటారు. మరి చెడు ఎవరికి కావాలి? అందరు సుఖమే కోరిక, కష్టం ఎవరు తీసుకుంటారు? తప్పది. మన ప్రారంభం 2 ఉంటాయి, కష్టం ఉంటాయి, సుఖం ఉంటాయి. అట్లా కృష్ణుడు కూడా గీతలు చెప్పాడు. శ్లోకం మాకు నోటికి రాదు, కానీ అది సుఖదీక్ష ఉన్నది అదొకటి, అది కొంచెం నోటికి రాదు. కానీ సుఖము దుఃఖం అర్జున సమానత్వం తీసుకోవాలా.
కాకపోతే ప్రారంభంలో ఉన్నాయన్నీ అనుభవించాలి. ఎందుకంటే ఇది అయిపోదు. మా గురువు చెప్పిన మాట అంటే, ఏ గురువు చెప్పిన మాట ఏంటంటే, ప్రారంభంలో ఇప్పుడు వచ్చినవన్నీ అయిపోతాయి, కష్టమైన సుఖమైన అయిపోతాయి. అయితే ఇది ఫ్రెష్. ఇప్పుడు ఇలా ఏ చేసుకున్నా మంచిదే. ఇప్పుడు మంచి నడక నడిచావనుకో మంచి దారిలో ఉంటావు, చెడు నడక నడిచావు చెడు దారిలో ఉంటావు. చేసుకున్నవారు చేసుకున్నంత మహానుభావ. ఇప్పుడు ఈ కష్టమైన సుఖం రెండు అనుభవించాలి. ఎందుకంటే కర్మ చేయకుండా ఏ వ్యక్తి ఉండలేడు. ఖచ్చితంగా కర్మ చేయాలి. కర్మ చేసి ప్రారంభము ఈ రెండు అనుభవించిన తర్వాత వచ్చేది ఏంటి, మళ్ళీ ప్రారంభం ఆగం సంచితం, మళ్ళీ వచ్చే ఆగామి వచ్చేది కూడా మంచిగానే వస్తాయి. అయితే ఏంటంటే మామూలుగా ఎక్కడ ఏ గురువు చెప్పినా ఆత్మతత్వం వరకు చెప్తారు. ఏ గురువులో ఇప్పుడు చాలా టీవీలో చూడొచ్చు, మామూలు గురువులో మనం ఎంతోమందిలో విన్నాం. ఆత్మతత్వం వరకు చెప్పే గురువులే ఉంటారు. అద్వైతము, ద్వైతం, విశిష్ట అద్వైతం 3 ఉంటాయి. ఎక్కడైనా 3 ఉంటాయి. ఇది ఇప్పుడు ఏ గురువులే అని చెప్పేది అదే చెప్తారు. అయితే మనకేంటంటే మనకు ఈ ఆత్మతత్వం సరిపోదు మనకు. ఎందుకంటే ఆత్మతత్వం చెప్తే నువ్వు ఆత్మవే పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. కాదు, పరిపూర్ణ పరబ్రహ్మ వేరే ఉంది. ఇది మనం ఏంటంటే బ్రహ్మం కూడా నేను బ్రహ్మం అనే మాట చెప్తారు. బ్రహ్మం కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మార్పు సహజం, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే బ్రహ్మంకు మార్గదర్శనం. మనం బ్రహ్మంతో పంచభూతాలతో మనం తయారైనాం. ఇప్పుడు ఇంద్రియాలు స్థూల దేహము, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి కదా, వాటితో మార్పుకుంటూ మనం వచ్చాం. బ్రహ్మంకే మార్పు వచ్చిన మనకు మార్పు ఉంటుందా? ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంటే మార్పు లేని వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో అని చెప్పేవాడే గురువు. అదే పరిపూర్ణ పరబ్రహ్మము. దాన్ని తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. గురువు చెప్పిన సాధన ద్వారానే తెలుసుకోవాలి. వస్తునిశ్చయం అని గురువు చేస్తాడు. వస్తునిశ్చయం ద్వారానే గురు ద్వారానే వినాలి. అంటే గురువాధికారం నాకు లేదు కానీ నేను చెప్పలేను. శ్రీ కృష్ణ గారితో వినొచ్చు మీరు కానీ అట్లా. అంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే సాధన చాలా కావాలి. మా గురువు చెప్పిన విషయం ఏంటంటే మంత్ర జపం, మాంసపిండం మంత్రపిండం కావాలని చెప్పాడు. ఈ శరీరం వచ్చింది ఈ విషయభోగాల కోసం కాదు, పిల్లలకు భార్య సంసార కనకాది వస్తువుల కోసం కాదు. అది అవసరమే. అంటే తీసేమని కాదు, ప్రపంచంలో అన్నీ అవసరమే. ఇప్పుడు ఎరుక పరిపూర్ణం చెప్తారు. ఎరికనెరిగి పరిపూర్ణం ఎరిగి ఎరుకను మానంటారు. ఎరుక అంటే ఎవరమ్మా? ఎవరికంటే ఎక్కడో లేరు, అంతా ఎరుకనే. మనకు కనిపించేదంతా ఎరుక వేరే ఎరుక రాలేదు. మనం ఎంత ఎరుక లోపలే ఉన్నాం. కందార్థాలలో ఉంటుంది, ఎరుక లోపలే ఉన్నాం. అంటే ఈ ఎరుక విషయం ఎది వదలాలంటే ఎరుకను ఎరిగి పరిపూర్ణం ఎరిగి ఎరుకను మానంటున్నాడు. అంటే గురువు ద్వారానే సాధన చేసి కష్టపడి ఈ పరిపూర్ణ పరబ్రహ్మం తెలుసుకోవాలి. జన్మనైత్యం కావాలంటే గురు ద్వారానే అవుతుంది. ఏ రకం చేసినా సాధన చాలా అవసరం. మనం ఏదో పూజలు చేసి కొంచెం ఇని పోయడం కాదు. గురువు చెప్పినంత వరకు మన శ్వాస ఉన్నంత వరకు ఇది సాధన చేయాలి. ఎంత తెలిసిన గురువైనా మా గురువు నా గురువు నర్సాపూర్లో రామచంద్రరావు గారు చెప్పారు కదా, ఇప్పుడు పెద్ద గురువు. ఆయన మంచంలో పడ్డాడు. లాస్ట్ మంత్రం ద్వారానే అది మా జపబల్క చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. అంత సాధన చేశాడు. ఎంతో గ్రంథాలు రాశాడు. పీఠ గ్రంథాలు 1000 గ్రంథాలు రాయొచ్చు. రాజయ్య గారి పరంపర మీకు తెలిసే ఉంటుంది. సికింద్రాబాద్ రాజయ్య పరంపర మీకు తెలిసే ఉంటుంది కదా. వీళ్ళ గురువు రాజయ్య గారే. నరసాపూర్ రామచంద్రరావు గురువు గారు రాజయ్య గారు. అచలపీఠం ఉంది కదా, ఆ గ్రంథాలు రచించడం వాళ్ళు ఎక్కడ ఉన్నాయి గ్రంథాలు కూడా. కానీ అట్లా అంటే వాళ్ళు ఎవరైనా మనకు వాళ్ళు లోక కళ్యాణం కోసమే గురువులు వస్తారు. మనకు వాళ్ళు చేయాలి. బాబుల కృష్ణదేశకేంద్రులు 290 కందార్థాలు రాశాడు. 272 కంద పద్యాలు రాశాడు. ఆయన ఏం చేశాడు? భిక్షాటం చేశాడు. అని ఏ భోగభాగ్యాలు అనుభవించలేనా. వాళ్ళు భిక్షాటం ద్వారా రోజు మా 2 ఇళ్ళు 3 ఇళ్ళు పోయి ఇంత తెచ్చుకొని తిని ఆ జ్ఞానంతో ఇంత కందార్థాలు రాశాడు. ప్రతి ఒక్కదాన్ని కందార్థం మొత్తం జీవితమే. కందార్థం అంటే మా గురువు చెప్పేదంతా అందరికీ తెలిసిరే. గురువుగారు మీకు చెప్పొచ్చు, అది విన్నవే. ఎంత విన్నా దానిలో మొత్తం బోధ ఉంది. ప్రతి ఒక్క బోధ శీర్షిక తీసుకున్నాడు కదా. ప్రతి ఒక్క శీర్షిక ఎరికనేమో అది బయలాకాంశం అని చెప్పాడు కదా. చాలా నోటికి అన్నీ రావులే. కానీ అంటే మనకంతా సాధన చేసి చాలా అవసరం ఉంది. పరిపూర్ణ పరబ్రహ్మ తెలుసుకోవాలంటే ఆ స్టెప్కి వచ్చిన తర్వాత ఆత్మతత్వం నేను స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవాలి. ముఖ్యమైన మర్చిపోయారు. స్థానము, స్వరూపము, స్వభావం అని ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. తానెవరు, స్వస్వరూప జ్ఞానం తానెవరు ఫస్ట్ తెలుసుకోవాలి. నేనని క్వశ్చన్ వేసుకోవాలా. నేనంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మంగా నువ్వెవరంటే గురు తర్వాత చెప్పాడు. ఆత్మ అనే మాట నువ్వు అంటున్నావు. ఆత్మ అంటే అయిపోదు. ఆత్మ కావాలంటే దానికి ఎన్ని లక్షణాలు ఉండాలి. అది గురు చెప్పిన సాధన చేయాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే నీ మనస్సు అంటే త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, శరీరం 3 తోడు పూజ కూడా చేయాలి. త్రికరణ శుద్ధి అంటే మనస్సు ద్వారా మంత్రజపం చేయాలి. వాక్కు ద్వారా పారాయణం చేయాలి. పారాయణం అంటే గురుగీత పారాయణం. తర్వాత మనస్సు, వాక్కు, తనువు, శరీరంతో పూజ చేయడం. ఇప్పుడు మనం గురు పూజ చేశారు కదా, ఆ గురు పూజ శరీరంతో చేస్తాం. మంత్రం మనసు ద్వారా చేయాలి.
వాక్కు ద్వారా పారాయణం, గురుగీత పారాయణం ఉంది, గురువు చెప్పింది అట్లా. ఇవన్నీ చాలా సాధన చేసి నిఖచ్చితంగా సాధన చేసేటప్పుడే మనకి దొరుకుతాయి. గురుగారికి చాలా మీకు రోజు పంపిస్తున్నాను, మీరు తింటున్నారు, మీకు తెలుసు. కానీ మాకు తెలిసింది చెప్తున్నాను. మాకు వీలైనంత వరకు మేము సాధనకి ప్రిపేర్ ఇస్తాం. ప్రపంచంలో ఉన్న అంటే అందరు కాదంటారు, మా భార్య పిల్లలు వ్యవహారం ఉంది కదా, ఇది ఎట్లా తెలుసుకోవాలంటే కొంతమంది అంటారు ఇది వదిలేసి అక్కడ పోతావు కదా మరి ఎవరు చూస్తారంటారు. అది చేసుకుంటూ చేయాలి, కొంచెం కష్టమైన పని. ఎందుకంటే రాజయోగమే కరెక్ట్ మనకి. ఇప్పుడు మన సన్యాసత్వం, మన యాత్రలకు వెళ్తాం, అందరు కాషాయం బట్టలు వేసుకుని అన్ని గుళ్ళల్లో లక్షల వేల మంది కనిపిస్తారు. సంఘానికి బరువు అంటాడు, అచల జెండాల పాటలు ఉంటుంది. సంఘానికి బరువైన సన్యాసులం కామని కూడా వస్తుంది, అచల జెండా గురు జెండా పాటలో ఉంటుంది. అంటే మనకు సంగమకు బరువైన వ్యక్తులం కావద్దు. ఎందుకంటే రాజయోగం భార్య పిల్లలు పోషించుకుంటూ సాధన చేసి నలుగురికి పెట్టి సాధించాలి. ఇది కొంచెం కష్టమైన పని సరే చేయాలి, ఇది అవసరం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మానవ జన్మ వచ్చినందుకు జన్మరాహిత్యం కావాలి అనుకున్న వాళ్ళకే. కొంతమంది అంటారు, మా వాళ్ళు అంటారు వస్తే ఏమైతయ్యా పుడతాం వస్తుంది, ఏం దీంట్లో నష్టమేముంది అంటారు. కానీ సుఖం అనుకుంటారు కదా, ఏం సుఖం ఉందయ్యా అంటే ఏం సుఖం ఉంది లేదయ్యా, మాకు కారు ఉంది, ఏసీ ఉంది, బంగ్లాలు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నాయి, బెంచ్ కార్లు ఉన్నాయి, కోటి లక్ష ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయంటారు. మాకు ఇంకేం అవసరం, ఇది జన్మ వస్తే నష్టమేముంది, జన్మ వస్తే నష్టమేముంది అంటారు. కానీ జన్మతోటి కష్ట సుఖాలకు ఒక సుఖాలు చూస్తారు, కష్టాలు చాలా ఉన్నాయి. మనం అనుభవించేది 10 పైసల సుఖం, 90 పైసలు కష్టం. ఈ 90 పైసలే కష్టం అంటే సుఖం అనుకుంటారు, 10 పైసలు సుఖం అనుభవిస్తున్నాం. ఈ సుఖం అనేది ముఖ్యమైనది కాదు. ఏ సుఖం ఉన్నా మళ్ళీ అన్నీ ఇచ్చిపెట్టిపోయారు. ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా వదిలేసి ఏ మానవ జన్మ బతికినా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకు, అంతకెక్కువ బతకాడు. 70 ఏళ్ళ మేళ ఎన్ని కోట్లను తినడు. 10 బంగ్లాలను ఒక బంగ్లాలు తింటాడు, ఒక బంగ్లాలే ఉంటాడు. 10 కోట్లలో రూపాయి తీసుకపోడు. పుట్టినప్పుడు 2 కిలోలు 3 కిలోలు పుట్టిండు, పుట్టినప్పుడు తీసుకురాలే, పుట్టినప్పుడు తీసుకుపోతే ఏం లేదు. దానికోసం ఈ తాపత్రయం ఎందుకు? పిల్లలకు, కొడుకులకు, కోడళ్ళ కోసము 70-80 ఏళ్ళు ఉన్నా ఈ ఆధ్యాత్మిక చింతన అవసరం లేదంటారు. ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా చేయాలి. దేనికోసం నాకైతే అసలు ఏం నచ్చదు. అంటే నా గురువు చెప్పిన మాట ప్రకారం దేనికోసం డబ్బులు అంటే మంచి బతుకులని డబ్బులు అవసరం. కానీ డబ్బే జీవితం కాదు కదా, జీవితంలో డబ్బు అవసరం, జీవితమే డబ్బు కాదు కదా. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా తాను చేతి గుర్తుపెట్టుకొని ఇంకా మా కోడలు పెత్తనం, కొడుకు పెత్తనం కావాలంటే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకు తెలియదా అంటే వాళ్ళ సుకృతం ఉంటేనే దొరుకుతుంది. కానీ ఇంక లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదించడం వాడికి ఇట్లా సంపాదించడం కొడుకులకో బిడ్డలకో ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఈ గురు మార్గం ద్వారా తెలుసుకొని సాధించిన వాడే కరెక్ట్ అయిన మానవ జన్మకు వచ్చినందుకు అర్థం, సార్థకత. కానీ ఎన్ని చేసినా కాల్చిన కుండ కావాలంటే మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే మట్టి కుండ, పచ్చి కుండ కావద్దు, కాల్చిన కుండ. కాల్చిన కుండ అంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకొని, మంత్రోపదేశం తీసుకొని, ధర్మోపం తీసుకొని దాని ద్వారా గురువు చెప్పిన మాటలు విని సాధన చేసినప్పుడే అది మంచి కుండ, కాలిన కుండ అవుతుంది. ఎందుకంటే జీవి వస్తుంది పోతుంది, మన తాతలు వేరు, తండ్రులు వేరు, మనం కూడా పోతాం. రేపు పోవడం వచ్చింది వాడు పోయాడు, పుట్టేది గిట్టడానికే. అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి మంచి గురువు దొరికినప్పుడు మంచి సమయాన్ని కేటాయించి ఆ గురువు ద్వారా సాధన చేసి జన్మరహితం సాధించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నమస్కారం. జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఏమో తెలిసి చెప్పినప్పుడు అప్పుడు కూడా క్షమించాను, ఏమో చెప్పాను మాకు తెలిసిందే చెప్పాను. అమ్మ లక్ష్మణ్ గారు మరి చాలా చక్కగా వారి అనుభవాన్ని చెప్పారు. వాళ్ళ గురువు గారు ఎలా నడిచారు, వారు ఎలా నడిచేది, వాళ్ళ అమ్మగారిని అడిగి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ యొక్క గురు మార్గంలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. వారికి మాట అన్నారు, మీరు వినే ఉంటారు. ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి. వీటి యొక్క ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి. అంటే ఎరుకకు మరి స్థానం ఎక్కడా రమణ? ఎరుక యొక్క స్థానం ఎక్కడ అన్నారనుకోండి, మనం ఏమంటే చెప్పాలి, స్వరూపం ఏమంటే చెప్పాలి, స్వభావం ఏమంటే చెప్పాలి, గంటాక. ఇదేంటంటే ఇది అందరికీ తెలిసిందే, అయినప్పటికీ కూడా మనం వెంటనే చెప్పేట్టు ఉండాలి. ఎప్పుడు చెప్తాం? మీ పేరేంటి అంటే ఏమంటాం?
ఆగండి గురువుగారు ఆలోచించుకొని చెప్పాలంటమా? ఎందుకని? మనకి నమ్మకం, మన కాన్ఫిడెన్స్, మన పేరు ఏంటో మనకి తెలుసు. అదే వేరే ప్రశ్న వేశారనుకోండి ఎమ్మడే చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఏమో డౌటు, ఏమో నిజం, ఏమో లక్ష్మణ గారు చెప్పిండంట, మరి మనం చెప్పిన మనకు ఏమంటాడో గురువు గారు, మళ్ళీ దానికి ఇంకేం అర్థం ఉంటుంది, ఎంత ఎందుకు సైలెంట్గా ఉంటే అదే పెద్ద తలకాయలు చాలా ఉన్నాయిగా వాళ్ళు చెప్తారు కానీ. ఓకే, జయ సద్గురు మహారాజ్. ఒకటి, ఎరుక యొక్క స్థానము అంటే సర్వత్రా ఉన్నప్పటికీ కూడా ఒక స్థానం అంటూ చెప్తారు. ఒక స్థానం అంటూ చెప్తారు. ఏమిటే స్థానం అంటే, తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్కతుటు అది ఎరుకనే పొలుగుండే చోటు. ఎరుక యొక్క స్థానం అది. అది స్వరూపం ఏంటి? జ్యోతి స్వరూపం. స్వభావం ఏమిటి? రాకడా పోకడా దానికి సహజ స్వభావం అనమాట. వచ్చుట పోవుట, రాకడా పోవుట, పుట్టుట గిట్టుట. పుట్టుట గిట్టుటలు రెండు దానికి సహజ స్వరూపం. ఓకే, అర్థమైందిగా? ఎరుక యొక్క స్థానం ఎక్కడా? భూమధ్య స్థానం. దాని స్వరూపం జ్యోతి స్వరూపం. దాని యొక్క స్వభావం రాకడా పోకడం. ఈసారి ఎప్పుడు అడిగినా కానీ చెప్పాలి. ఓకే, జయగారు గురువు గారు గుర్తు చెప్పారు. ఇలపకుర్తి రామచంద్రరావు గారు, పొన్నాల రాజయ్య గారి యొక్క పరంపర నర్సాపూర్. ఓకే అమ్మా. ఇప్పుడు ఆ పరంపరలో మంచిరాజు శ్రీనివాసమూర్తి గారు కొనసాగుతూ ఉన్నారు. వారు ఎక్కువగా ఆ గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సీతారామప్రభ అనేటువంటి మ్యాగజైన్ కూడా నడిపేవారు ఇంతకుముందు. మరి ఇప్పుడు నడుస్తుందో లేదో నాకు తెలియదు. మనం వేదాంతవాణి మ్యాగజైన్ నడిపిన రోజుల్లోనే వీళ్ళు సీతారామప్రభ నడిపారు. ఫస్ట్ పొన్నాల రాజయ్య గారు ఉన్నప్పుడే రాజయోగి అనే మాసపత్రిక నడిపారు, మంత్లీ మ్యాగజైన్. రాజయోగి మాసపత్రిక అయిపోయిన తర్వాత మనం వేదాంతవాణి మాసపత్రిక 7 సంవత్సరాలు నడిపినాం మనం. తర్వాత సీతారామప్రభ, తర్వాత కాళిదాస్ గారు వాళ్ళ బాబు సుబ్రహ్మణ్యం గారు ఇది గురుపదం అనేటువంటి మ్యాగజైన్ నడుపుతున్నారు. మరి ఇప్పుడు నడుస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.